విమర్శలకు సిఐడి కేసులు పెడితే సిఐడి పైన విమర్శలు తప్ప ఇంకోటి ఏముండదు కదా. రైట్ సార్, ఇక వ్యూహం సినిమాకు జగనే నిర్మాత, జగనే డబ్బులు పెట్టుబడి పెట్టి టీడీపీ మీద బురద చల్లడానికి సినిమా తీస్తూ ఉన్నారు అంటే నారా లోకేష్ చెప్తూ ఉన్నారు సార్. అండ్ ఆర్జీవీకి ఒక సవాల్ చేశారు సార్ నారా లోకేష్, హూ కిల్డ్ బాబాయ్ అలాగే కోడికత్తి, ఈ టైటిల్స్తో సినిమా తీసే దమ్ము ఆర్జీవీకి ఉందా అని చెప్పేసి. సో లోకేష్ సవాల్ని యాక్సెప్ట్ చేసే మోడీని తిట్టే దమ్ము నీకుందా అని లోకేష్ అడిగారు అనుకోండి, ఏం చెప్తా లోకేష్? ఇప్పుడు కాంగ్రెస్ తిట్టే దమ్ము నీకుందా? సో దమ్ములు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఏ ఓపెన్ సపోర్టర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక సినిమాలు ఎందుకు ఇస్తారండి? కామన్ సెన్స్ కదా ఇది, దమ్ముతో సంబంధం లేదు, ఆయన ఇది సపోర్టర్ కదా. ఇప్పుడు ఎందుకు తీస్తారు సినిమా? ఎన్టీ రామారావు తిట్టుకుంటూ సినిమా తీసే దమ్ముందా లోకేష్ కంటే ఎందుకు తీస్తారండి? సో ఈయన ఎన్టీ రామారావు సపోర్టరే కదా. సో మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ సినిమా తీస్తావా, దమ్ముందా నీకు అని లోకేష్ అంటే సినిమా తీస్తారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడు దమ్ముంటే అన్నారు అనుకోని ఏం ఆన్సర్ ఉంటే చెప్పు. లోకేష్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారండి? రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ సపోర్టర్, సీక్రెట్ ఏమీ లేదల్లా, రహస్యం ఏమీ లేదు, అందరికీ తెలుసు కదా. సో ఆయన ట్వీట్లు చూస్తే అర్థం కదా మనకు, అంత కామన్ సెన్స్ ఉంటాయి. ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా హూ కిల్డ్ బాబాయ్, కోడికత్తన్ సినిమాలు ఆయన తీస్తాను, మీరు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీకి సినిమా వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి కదా, తీసుకోవచ్చు కదా. ఇప్పుడు వ్యూహానికి ప్రతి వ్యూహం ఏమవుతుంది? హూ కిల్డ్ బాబాయ్ అని సినిమా తీయండి, బ్రహ్మాండంగా ఉంటుంది కదా, సెన్సార్ రోడ్ పర్మిషన్ ఇస్తే. సో అలాగే కోడికత్తి సినిమా తీయచ్చు, ఏమున్నది? సో ముద్దులు అని చెప్పి సినిమా తీయండి, బహిరంగ సభల్లో ముద్దులు విమర్శిస్తుంటారు కదా జగన్మోహన్ రెడ్డి. సో ఈ జస్టర్స్ పైన, సో ఇలా జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన ప్రచారం చేశాడు అని చెప్పి సినిమా తీయండి. నాయకుడు మొదలు ముద్దులు తర్వాత గుద్దులు అని చెప్పి సినిమాలు తీయండి. సో ఎవరికి తోచిన సినిమా వాళ్ళు తీసుకోవచ్చు కదా, అభ్యంతరమే ఉంది. సో అందువల్ల అది రామ్ గోపాల్ ఎందుకు తీస్తాడు కిల్డ్ బాబాయ్ అన్న సినిమా, అలాగే కోడికత్తెన అది టీడీపీ వాళ్ళు తీయాలి. టీడీపీ వాళ్ళకి సినిమా వాళ్ళకి బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా. సో ఎందుకు తీయకూడదు? పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమిలోనే ఉన్నాడు కదా. రామ్ గోపాల్ తీయని ఆయన ఎందుకు తీస్తాడండి? ఆయన జగన్ సపోర్టరు. ఆయన ఏమైనా తెలుగుదేశానికి వ్యతిరేక సినిమాలు తీస్తాడు తప్ప అనుకూల సినిమాలు, జగన్కి వ్యతిరేక సినిమాలు ఆయన ఎందుకు తీస్తాడు? అందువల్ల అయినా ఇక జగన్ నిర్మాత. రామ్ గోపాల్ వర్మకు సొంత సినిమాకు డబ్బులు పెట్టుకోలేనంత పేదవాడ రామ్ గోపాల్ వర్మ. అదేమి బాహుబలి అంతా సలార్ అంతా 100 కోట్లు ఖర్చు అవుతుంది ఆ పఠాన్ సినిమా లాగా. ఏం వ్యూహం సినిమాకి ఎక్కడైనా సింగపూర్లో పోయి మీకు యుక్రెయిన్లో పోయి ఆడ డ్యాన్సులు చేసిండ్రా? దానికి అయ్యే ఖర్చు ఏముంటుంది దానికి? అది జగన్మోహన్ రెడ్డి పెట్టాల్సిన అవసరం లేదు, రామ్ గోపాల్ కూడా పెట్టుకోగలడు కదా. రైట్ సార్, అంటే 2019 ఎన్నికల్లో ఎంతో కొంత ఈ బాబాయ్ హత్య కేసు, వివేక హత్య కేసు అండ్ ఈ కోడికత్తి కేసు, దీనివల్ల అంటే అప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంది కదా సార్. వైసీపీ వాళ్ళు అన్నారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి, కోడికత్తి విషయంలో కూడా ఆయనకి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సింపతి కాస్త కలిసి వచ్చింది అని చెప్పేసి. సో ఇప్పుడు రాజకీయంగా అప్పుడు ఏదైతే కలిసి వచ్చాయో ఈ వివేక హత్య కేసు అండ్ ఈ కోడికత్తి కేసు, ఇవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో దాని మీద క్లారిటీ ఇవ్వడానికైనా ఆర్జీవీ సినిమా తీయచ్చు కదా. ఆర్జీవీ ఎందుకు తీస్తారు? నాకు అర్థం కాదు. ఆర్జీవీ ఓపెన్ జగన్ సపోర్టర్ అండి. అదే జగనే సార్, ఐ మీన్ జగన్ సపోర్టర్. వ్యతిరేకంగా జగన్ నష్టపోయే సినిమాలు ఆయన తీస్తాడు. నష్టం అవుతుంది. ఆయన ఆర్జీవీ ఏ సినిమాలు తీయాలో లోకేష్ చెప్తే, లోకేష్ ఏ ఉపన్యాసం తీయాలని ఆర్జీవీ చెప్తాడు. నాకు అర్థం కాని లాజిక్ అండి ఇది. ఆర్జీవీ ఎందుకు తీయాలి? మీరు తీసుకోండి. ఆర్జీవీ తీసే సినిమాలు ఆర్జీవీ తీసుకుంటాడు, మీరు ఎట్లా చెప్తారండి? రామ్ గోపాల్ వర్మ ఏ సినిమాలు తీసుకోవాలో కూడా తెలుగుదేశం నిర్ణయిస్తుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఉపన్యాసాలను రామ్ గోపాల్ వర్మ నిర్ణయిస్తారా చెప్పండి? మరి అంతే కదా. ఇప్పుడు ఆర్జీవీ సినిమా తీయమంటాడు, రేపు ఆర్జీవీ చెప్తాడు లోకేష్ ఇట్లా మాట్లాడాలని మాట్లాడతారా? కామన్ తెలుసు కదండి. ఆర్జీవీ ఏ సినిమా తీయాలో ఆయన ఇష్టం తప్ప నీ ఇష్టం కాదు. ఆర్జీవీ సినిమా కౌంటర్లో నువ్వు సినిమా తీసుకోవచ్చు కావాలంటే, కానీ ఆర్జీవీని తీయమంటారు. విచిత్రమైందండి, ఆయన ఎందుకు తీస్తారండి? ఆయన ఏమీ రహస్యం కాదు కదా, ఓపెన్గా జగన్ సపోర్టర్ కదా. సో జగన్ సపోర్టర్ జగన్ వ్యతిరేకంగా సినిమాలు తీసుకుంటాడు ఎవరన్నా? మోడీకి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు సినిమాలు తీస్తారా? అసలు మీరు టీడీపీ వాళ్ళు దమ్ముంటే ఆగస్ట్ ఎన్టీఆర్ పై వెన్నుపోటు అని సినిమా తీయమని అన్నాడు, తీస్తారా చెప్పండి? ఎన్టీఆర్ పై వెన్నుపోటు అన్న సినిమా
మీకు లోకేష్ తీయించగలుగుతారో దాని నిర్మాతగా ఉండి పవన్ కళ్యాణ్ తీస్తారో ఇప్పుడు చెప్పండి. అవి ఎవరి సినిమాలు వాళ్ళు తీసుకోవాలి తప్ప ఇంకోటి సినిమా తీయమంటే ఎట్లండి? నాకు అర్థం కాదు. దేశంలో ఒక రామ్ గోపాల్ ఉన్నాడు డైరెక్టర్. తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాలు సినిమా వాళ్ళతో ఏ పార్టీకి లేదు కదా. బోయపాటి బోలెడు మంది ఉన్నారు కదా టీడీపీకి. టీడీపీ పార్టీలోనే సినిమా వాళ్ళు ఉన్నారు కదా. సో సినిమా తీయమండి ఏమున్నది? వాళ్ళు తీసుకోక ఇంకోటి తీయడం వాళ్ళని తీస్తారండి. రైట్ సార్. ఇక చివరిగా